నమస్తే. నా పేరు డాక్టర్ రంగనాథం, సీనియర్ న్యూరోసర్జన్, ఆస్ట్ర ప్రేమ హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడుకుందాం. ఆస్ట్రాజెనేకా నుంచి తయారైనటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది భారతదేశంలో ఎంతమందికో, కోట్లాది మందికి చాలా ఉపయోగకరమైన సంజీవని అని చెప్పాలి. పర్టికులర్గా కోవిడ్ టైంలో అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా అని సెకండ్ వేవ్ టైంలో ప్రజలు ఎంతో భయభ్రీతులు అవుతున్న టైంలో ఇది ఎంతమందికి ఉపయోగకరమైంది. అందరికీ తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఆస్ట్రాజెనేకా అనే కంపెనీ వారు ఇంగ్లాండ్లో తయారు చేసినటువంటి వ్యాక్సిన్. ఇదొక వైరస్ వెక్టర్ వ్యాక్సిన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఫిబ్రవరిలోనే ఇంకొక వ్యాక్సిన్ గురించే మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఆ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అవి కొన్ని దేశాల్లో, ఎక్కడో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాంటి దేశాల్లో కొన్ని మరణాలు జరిగాయని, కొంతమందిలో ప్రాణాపాయమైన పరిస్థితి, డీమైలినేషన్ అని ఒక ఇబ్బంది వచ్చింది అని, ఆ టైంలో మన దేశంలో కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇబ్బంది వస్తుంది అని భయభ్రాంతులు అయ్యారు ప్రజలు. ఎప్పటమాటో కాదు, కొన్ని నెలల క్రితం. అప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ఎందుకు వెక్టర్ వ్యాక్సిన్, వైరస్ వ్యాక్సిన్ అని చెప్పానంటే, వ్యాక్సిన్ తయారీ బట్టి కూడా దాని తాలూకు ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఆ దేశాల్లో వాడినటువంటి వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని. మన దేశంలో చాలా 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 తక్కువ, నిజానికి వాడలేదనే చెప్పాలి అని ఆ సమయంలో ఐసీఎంఆర్ వారి తాలూకా ఏదైతే స్టడీ కానీ, నా అభిప్రాయం కూడా నిర్బంధంగా చెప్పాను, ఎట్టి పరిస్థితులు కూడా భారతీయ దేశంలో దాని ఇబ్బంది రాదు అని. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ భారతదేశంలో వాడినటువంటి 6 రకరకాల వ్యాక్సిన్లో ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్, కార్బివాక్స్, ఇంకా చాలా రకాల వ్యాక్సిన్లలో 90%, దగ్గర 90% మంది భారతీయులు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళలో కోవిషీల్డే వాడకం జరిగింది. ఎంతోమందికి ఉపయోగకరమైంది. కోవిడ్ వ్యాక్సిన్ టైంలో కూడా కొన్ని అనుమానాలు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాటలు వాస్తవమే. మెయిన్గా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చిన ఇంజెక్షన్ చోట్ల నొప్పి కానీ, వాపు కానీ, జ్వరం రావడం, తలనొప్పి, వాంతి వచ్చేటట్టు ఉండడం, అలసిపోయినట్టు ఉండడం, వీక్నెస్ ఇలాంటివి రావడం, అది 3-4 రోజుల్లో తగ్గిపోవడం జరిగింది. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తాలూకా ఎఫెక్టు 90% మందిలో ఉపయోగం ఉంది అని. అదే సమయంలో కొన్ని స్టడీస్లో ఏమిటంటే, ఈ కోవాక్సిన్ ఏదైతే హైదరాబాద్ నగరంలో తయారైనటువంటి కోవాక్సిన్ వ్యాక్సిన్లో 81% నుంచి 83%, 82% వరకు దాని ఉపయోగం ఉంది. అంటే కోవిషీల్డ్ తాలూకు ఉపయోగం ఎక్కువ ఉంది అని. అలాంటి కోవిషీల్డ్ గురించి ఏదైతే వచ్చిందో ఒక కాంప్లికేషన్ వచ్చింది, టీటీఎస్ అని. అంటే ఏమిటది? థ్రాంబోసిస్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్. అంటే ఈ మాటలు మనం చెప్పుకుంటే, థ్రాంబోసిస్ అంటే మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం. థ్రాంబోసైటోపీనియా ఏదైతే రక్తంలో ఉండేటువంటి ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడి నుంచి రక్తస్రావం వస్తుంది, అది ఆగడానికి ఉపయోగపడేటువంటి గొప్ప కణాలు ప్లేట్లెట్స్. ఈ కష్టంలో కోవిషీల్డ్ వాడిన వారిలో కొంతమందిలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో ఇవి బయటపడ్డాయి. ఎప్పుడో ఆగస్టు 21వ తారీఖు నాడు దాని ఇబ్బంది అయినా కానీ, దాని తాలూకా అక్కడటువంటి న్యాయ వ్యవస్థ, ఆ సిస్టమ్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, దాని నుంచి కాంపెన్సేషన్ రావడం, కొంతమందిలో ఇబ్బంది రావడం, కొన్ని మరణాలు జరగడం, మరణాల నుంచి వాళ్ళు బాగైనా కూడా కాలు చేయి వీక్ అయిపోయి పానికి వెళ్ళలేకుండా ఉండేటువంటి పరిస్థితి, ఇవన్నీ దగ్గర 161 మందిలో ఇంగ్లాండ్లో వచ్చాయి. మన దేశంలో ఇప్పుడు ఇవన్నీ ఇంకా వెలుగులోనికి రాలేదు. ఇవి ఎవరిని భయపెట్టేటువంటి కాకపోయినా దీనివల్ల ఒక కాంప్లికేషన్ ఉంది అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మాట నేనే కాదు, ఎవరైతే ఒరిజినల్గా స్టార్ట్ చేసినట్టు ఆస్ట్రాజెనేకా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందుకని ఇంగ్లాండ్లో ఒక వ్యక్తికి వాళ్ళు దగ్గర 100 కోట్లు విలువైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందట. ఇంకా 151 కేసులు, 158 కేసులు కోర్టులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాగా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వారు వెళ్ళినప్పుడు ఇలాంటి వివరాలన్నీ బయటపడ్డాయి. కోర్టులో ఉండేటువంటి నమోదైన కేసుల తాలూకు వివరాలు. ఇది ఆస్ట్రాజెనేకా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం భారతదేశాన్ని విషయంకి వచ్చినట్టయితే, ఇక్కడ ఎంతమందిలో ఉంటుంది అనేటువంటి విషయం వచ్చినట్టయితే, 50,000 మంది వ్యాక్సిన్ తీసుకుంటే, ఏది కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఒక్కరిలో ఈ ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఎంత తక్కువ శాతం? చాలా 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 తక్కువ శాతం.
అయితే ఒక చిన్న మాట, ఇంత జనాభా ఏదైతే ఉందో భారతదేశంలో ఇంతమందికి కోట్లాది ప్రజలు ఎవరైతే తీసుకున్నారో వ్యాక్సిన్ కానీ చూసుకునేటట్టయితే ఈ శాతం ఇబ్బంది ఎక్కువ అవుతుందేమో, పర్సంటేజ్ ఎక్కువ అవుతుందేమో అని నిపుణుల తాలూకా అంచనా. అది ఇన్నాళ్ళు ఎందుకు బయటకు రాలేదు అని అన్నట్టయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ అని ఎలా ఉంటుందంటే, ఆ కాంప్లికేషన్ ఏదైతే ఉందో కోవిడ్ వలన, కోవిడ్ వచ్చిన తర్వాత ఉండేటువంటి లాంగ్ కోవిడ్ వల్ల, లేదంటే వ్యాక్సిన్ వల్ల, ఇది ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పడం అనేది చాలా చాలా కష్టమైంది. ముందు చెప్పినటువంటి ఈ ఫిబ్రవరి మార్చిలో వచ్చిన కథనం గురించి ఎందుకంటే అంత నిర్ద్వందంగా చెప్పగలిగామంటే, ఆ వ్యాక్సిన్ మన దేశంలో వాడకం జరగలేదు. కానీ ఇది ఇప్పుడు మన దేశంలో వాడకం అత్యంత అధికంగా వాడినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎందుకు వస్తుంది అని మీరు అనుకునేటట్టయితే దాని గురించి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. మామూలుగా వ్యాక్సిన్ ఎక్కడిస్తాము, ఈ భుజం మీద ఈ కండరం ఉంటుంది, డెల్టాయిడ్ అని, దాని లోపలికి కండరం ఇస్తాం. అంటే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ వాస్తవానికి ఏదైతే బ్లడ్ లోపలికి ఇచ్చేది కాదు. ఏదైనా కారణం వల్ల కానీ, ఏదైనా రక్తనాళంలోకి కానీ ఇది వ్యాక్సిన్ కానీ వెళ్తే అక్కడ వస్తుంది ప్రమాదం. నార్మల్గా ఇది వ్యాక్సిన్ ఏదైతే రక్తం లోపలికి ఇచ్చేది డైరెక్ట్గా కాదు, కండరం లోపలికి ఇచ్చిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి దాని తాలూకా మిగతా శరీరంలోకి వెళ్ళడము, స్లోగా దాని తాలూకా ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి ఇది సంజీవని మళ్ళీ నేను నొక్కి పక్కన చెప్పానికి తప్పదు. ఈ రక్తం లోపలికి ఏదైతే పోవడం వల్ల రక్తంలో ఒక ప్రోటీన్ ఉంటుంది, PF4 అని. అంటే ఏమిటి, ప్లేట్లెట్ F4 అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఈ ప్లేట్లెట్స్ దగ్గర గూడు కట్టుకోవడానికి, రక్తస్రావం ఆపడానికి ఉండేటువంటి ఉపయోగకరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. అందరికీ నార్మల్గా ఉంటుంది. ఈ రక్తం లోపలికి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ వ్యాక్సిన్ వెళ్తే, ఈ వ్యాక్సిన్లో ఉండే దేని ద్వారా తయారవుతుంది, వెక్టర్ వైరస్ వ్యాక్సిన్ అన్నా. అంటే ఏమిటి, ఎడెనో వైరస్ వ్యాక్సిన్ అనేది చింపాంజీ నుంచి దాని తాలూకా కలెక్షన్ తయారీ చేసినటువంటి వ్యాక్సిన్. రక్తం లోపలికి వెళ్ళగానే ఈ ఎడెనో వైరస్ అనేది ఒక అయస్కాంతం లాగా ఈ ప్రోటీన్ మీదకి అట్రాక్ట్, అంటే దానికి ఆకర్షించబడుతూ ఉంటుంది. దానివల్ల జరిగేది ఏదైతే PF4 ప్రోటీన్ అన్నది, ఈ ప్లేట్లెట్స్, ఇదేదైతే ఉందో అడెనో వైరస్, ఇవన్నీ కలిపి ఇది ఒక దగ్గర గూడు కట్టుకొని రక్తనాళాలు, మెదడులో ఉండే రక్తనాళాల్లో బ్లాక్ అయిపోయి థ్రాంబోసిస్ అంటాం, అంటే స్ట్రోక్ అంటామండి మనం అర్థంగా చేసుకోవాలంటే. ఏంటిది, కాలు చేయి వీక్ అయిపోవడం, మాటల్లో తేడా రావడం, ఫిట్స్ లాగా రావడం, కాలు చేయి వీక్నెస్ నుంచి ఏమైనా తేరుకున్నా కానీ పూర్తిగా నార్మల్ కాకపోవడం, ప్రాణాపాయమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండో కాంప్లికేషన్ థ్రాంబోసైటోపీనియా. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ ఉండేటువంటి, నార్మల్గా శరీరంలో ఉండేటువంటి దగ్గర 2 నుంచి 2.5 లక్షల ప్లేట్లెట్స్ కణాలు తగ్గడం వల్ల. ఇది తగ్గినప్పుడు ఏమవుతుంది, రక్తస్రావం అనేది ఏదైనా కారణంలో రక్తం వచ్చినా కానీ, మెదడులో కానీ, చేతిలో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని గడ్డకట్టాలి కదా. ఏదైతే రక్తస్రావం అడ్డుకొట్టేదానికి ఉపయోగపడే ప్రోటీన్ అన్నది, ఈ ప్లేట్లెట్స్ అన్నది తక్కువ అవ్వడం వల్ల ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం, ప్రాణాపాయమైన పరిస్థితి. ఈ రెండు కాంప్లికేషన్ కలిపే ఈ TT సిండ్రోమ్, ఎస్ అని, అంటే థ్రాంబోసిస్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్. ఇక్కడ ఇంకొక మాట వాళ్ళు జనిపించారు ఏంటంటే, ఇమ్యూన్ ఇండ్యూస్డ్, వ్యాక్సినేషన్ ఇండ్యూస్డ్. అంటే ఏమిటి, ఈ టీకా ఇవ్వడం వల్ల ఒక రకమైన ఇమ్యూన్ రియాక్షన్, శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థ అన్నది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. కారణం మనకేం తెలియదు. ఈ ఏదైతే నార్మల్గా ఉండేటువంటి ప్రోటీన్ని ఈ ఇమ్యూన్ వ్యవస్థ శత్రువుగా చూస్తుంది. అంటే దాన్ని అటాక్ చేయాలి. అంటే శత్రువు అంటే అదే కదండి, ఫారిన్ బాడీ. అది ఎందుకు వచ్చిందంటే విచిత్రమైనటువంటి సన్నివేశం, శరీరంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ శత్రువుగా దాన్ని చూడడం వల్ల, అటాక్ చేయడం వల్ల వచ్చేటువంటి పర్యవసానమే ఈ ఇబ్బందులన్నీ. దానివలన ఏమిటి, ఈ కాంప్లికేషన్లన్నీ వస్తూ ఉంటాయి. అందుకని దీనికి పర్సంటేజ్ అనేది చాలా తక్కువైనా ఇది ఒక కాంప్లికేషన్ అయితే తప్పకుండా ఉన్నది. ఆస్ట్రాజెనెకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మన దేశంలో వాడిని దృష్ట్యా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఇది అసాధ్యం ఉంది. ఇంతమందికి ఇచ్చిన తర్వాత ఎంతమంది రికార్డులు మనం ఇప్పుడు దాన్ని వెరిఫై చేయగలం? రికార్డ్సే వెరిఫై చేసామనుకోండి, చేసినా కూడా ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వచ్చింది చెప్పడానికి మన దగ్గర ఆధారాల కన్నా ఆ కాంప్లికేషన్ ఆ టైంలో వచ్చిందా, కోవిడ్ వల్ల వచ్చిందా, లేకపోతే లాంగ్ కోవిడ్ అనే కాంప్లికేషన్ వల్ల కూడా ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా దగ్గర 3 సంవత్సరాలైనా దాని ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇవి చెప్పడం అయితే కష్టం. అయితే ఈ కాంప్లికేషన్ గురించి ఇంకా భారతదేశంలో స్టడీస్ అనేది కోవిషీల్డ్ వాడకం వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్, ఈ TTP గురించి ఇంకా పెద్ద అవగాహన రాలేదు. ఎక్కడైతే ఇంగ్లాండ్లోనే తయారైనటువంటి అక్కడ ఈ జరిగింది.
అయితే ఎవరికన్నా కానీ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ రాకముందు ఇలాంటి విశ్లేషణ ఒకసారి ఇంకొకసారి ఏదైతే mRNA వ్యాక్సిన్ గురించి నిర్ద్వందంగా ఐసీఎంఆర్ సంస్థ వాళ్ళు మన భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి అగ్రగామి సంస్థ ఏదైతే మెడికల్ రీసెర్చ్కి ఉండేటువంటి ఐసీఎంఆర్ వారు దీన్ని కూడా దృష్టి పెట్టి దాని మీద కొంత స్టడీ చేస్తే కొన్ని వివరాలు కొన్ని బయటకు రావచ్చునని నా ఆలోచన. అంతవరకు నా సలహా ఏమిటంటే 50,000 మందిలో ఒక్కరు వచ్చేది ఒక కాంప్లికేషన్ అంటూ ఉంది కాబట్టి దానివల్ల ఏం లాభం లేదు, భయపడకండి. కాకపోయినా తీసుకునే వాళ్ళు ఇన్నాళ్ళు జరిగింది చక్కగా ఉన్నారు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏమిటంటే ఈ కాంప్లికేషన్ వచ్చింది కూడా 2021 ఆగస్టులోనేనండి. ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇబ్బందులు రాని వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. అప్పటిలో జరిగిపోయిన వాళ్ళ గురించి రికార్డ్స్ అన్నది దానికి పెద్ద పరిశోధన అవసరం. అయితే మరి ఇది ఎందుకు వెలుగులోకి వచ్చింది? మన దేశంలో చాలా విరివిగా వాడినటువంటి వ్యాక్సిన్ కాబట్టి దానివల్ల కాంప్లికేషన్ అనేది ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది కాబట్టి దానికి కాంపెన్సేషన్ అనేది పెద్ద జరుగుతూ ఉంది. అక్కడ దగ్గర 158 మంది దాని కోర్టులు దానికి వేయడం, ఆస్ట్రాజెనెకా వారిని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇది కాంప్లికేషన్ ఉందా లేదా అంటే దాని నుంచి ప్రెస్ వాళ్ళు దానికి ఇంకా నిర్దిష్టమైనటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఇవి ముందు దానికి ఎంత ఇబ్బందులు వస్తాయో, ఎంత దానికి వివరాలు వస్తాయో మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి నా సలహా ఏమిటంటే ఎంతమందికి ఇప్పుడు మాటకి కాంప్లికేషన్ పర్సంటేజ్ చూసుకొని ఎవరికి ఎంతమంది ఉపయోగకరమైంది అని తారీజ్ బేరీజు కానీ వేసుకున్నట్టయితే అసలు దానికి హస్తి మసికాంతరం అంటే ఇప్పుడు ఏనుక్కి దోమకుండేటువంటి కంపారిజన్ అండి. ఈ కోట్ల మందికి ఎంతో ఉపయోగకరమైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ఉపయోగకరమైన సంజీవిని లాంటి వ్యాక్సిన్. కాంప్లికేషన్ అనేది ఏ చిన్న వ్యాక్సిన్ అయినా ఇప్పుడు మాటకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి mRNA వ్యాక్సిన్ అదృష్టవంతులుగా మన దేశంలో వాడలేదు కానీ మరి ఆ దేశాల్లో కాంప్లికేషన్ వచ్చిందిగా. అంటే ఏమిటి? ఏదైతే బేసిక్ విషయం ఉంటుందో మందు అన్నది ఎవరికన్నా మందు అన్నది మందే. అది వ్యాక్సిన్ అన్నది ఒక రకమైన మందు. దానివల్లనే కదా కోవిడ్ రాకుండా జరిగింది. దానివల్ల కొంచెం గొప్ప కాంప్లికేషన్ ఏదో ఈజీగా మాట్లాడుతాను, దయచేసి అర్థం చేసుకోకండి. చిన్న కాంప్లికేషన్ ఉండే మాట వాస్తవం. భారతదేశంలో ఏదైతే ఉందో దాని తాలూకా వివరాలు మనకు పూర్తిగా లేదు కాబట్టి దాని మీద ఒక ఒపీనియన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనం చెప్తున్న ఈ వివరాలు ఏదైతే ఉందో ఇంగ్లాండ్లో వచ్చినటువంటి కాంప్లికేషన్ వల్ల అది మనం వేచి చూడాలి. నమస్కారం.